నమస్తే సార్. నమస్తే సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మద్యం వ్యవస్థ అసలు ఏ విధంగా కొనసాగిస్తూ ఉంటారు? మద్యం వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మరి గతంలో జగన్ గారి ప్రభుత్వంలో మద్యం వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఎక్కడా కూడా మరి అవినీతికి తావు లేకుండా అదేవిధంగా మరి మద్యం ధరలు పెంచి మరి మద్యాన్ని ఆ డిస్టిలరీకి ఇవ్వటం కూడా ఒక పారదర్శకంగా ఇచ్చారు. కావున గతంలో మరి ఎక్కడా కూడా స్కామ్ చేయడానికి అవకాశం లేకుండా మరి జగన్ గారు మద్యం ధరలను పెంచి ఆదాయాన్ని రాబట్టారు, కానీ ఎక్కడా స్కామ్ జరగలేదు. కానీ నేడు ప్రైవేటు వ్యక్తులకి మద్యాన్ని అప్పచెప్పటం వల్ల బెల్ట్ షాపులు అధికంగా ఉండి మరి విపరీతంగా మద్యం ఏరులై పారుతుంది. రాష్ట్రంలో మద్య విధానం అనేది కరెక్ట్గా లేదు. మరి ఇప్పుడు చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ద్వారా మద్యాన్ని అమ్మితేనేమో స్కామ్ అన్నారు. మరి వీళ్ళు ప్రైవేట్గా బెల్ట్ షాపులు పెడితే దీన్ని ఏమంటారంటారు? ఇది దోపిడీ జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులకి మద్యం వ్యాపారం అప్పచెప్పటమే చాలా తప్పు. ఇవాళ వీధి వీధికి అదేవిధంగా వాడవాడకు పల్లెటూర్లు పట్టణాలనే తేడా లేకుండా బెల్ట్ షాపులు అధికంగా ఉండి అనధికారికంగా మద్యం ఏరులైపోతుంది. మరలా ఈ మద్యం వ్యాపారం ద్వారా జరిగే దోపిడీ అవినీతి మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా మద్యం వ్యాపారులు మాత్రం బాగుపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేశారు మద్యంలో అనేసి మాట్లాడుతున్నారు కదా, విచ్చలవిడిగా మద్యాన్ని అనేది అమ్మారు ఇష్టం వచ్చినట్లుగా అనేసి మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది 100కి 100 అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మద్యం వాడకం తగ్గాలనే ఉద్దేశంతో దశల వారీగా మద్యాన్ని మరి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు జరగాలనే ఉద్దేశంతో బెల్ట్ షాపులను అరికట్టారు. అదేవిధంగా మరి మద్యానికి కూడా రేట్లు పెంచడం వల్ల మద్యం కొనుగోలు తగ్గింది, ఆదాయం మాత్రం తగ్గలేదు. మరి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా పారదర్శకంగా డిస్టిలరీకి కూడా మరి అవకాశం కల్పించారు. మద్య విధానం ఇప్పటితో పోలిస్తే గత ప్రభుత్వంలోనే బాగుంది. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా వీళ్ళు చెప్తున్న మాటలు మరి మద్యం మేము నాణ్యమైన మద్యం ఇస్తున్నాం, ధరలు కూడా తగ్గించాం అనేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇస్తున్న మద్యం నాణ్యమైనది ఏమీ కాదు. ధరలు కూడా మరి గతం కంటే ఎక్కువే ఉన్నాయి, కానీ తక్కువ మాత్రం లేవు. వాళ్ళ ప్రచారం, వాళ్ళు చెప్పే మాటల్లో అబద్ధాలు ఉన్నాయి. చేసేది మొత్తం కూడా మద్యం పేరుతో, మద్యం వ్యాపారం పేరుతో సిండికేట్ అయ్యి మరి గ్రామాన బెల్ట్ షాపులకి మరి అవకాశాలు ఇచ్చి మద్యం ఏరులై పారించి ప్రజల యొక్క అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని మరి ప్రైవేటు వ్యక్తులు విపరీతమైన దోపిడీ చేస్తూ మద్యం వ్యాపారం ద్వారా మరి కూటమి నాయకులు అదేవిధంగా మరి వాళ్ళే లబ్ధి పొందుతున్నారు, కానీ మరి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం చేకూరట్లేదు.